అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నా వెడ్డింగ్ శారీ కలెక్షన్‌కి చాలా లవ్ అండ్ సపోర్ట్ చూపిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో, అదే వైబ్ తోటి నేను నా వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ చూపిద్దామని ప్లాన్ చేశాను ఈ వీడియోలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఈ వీడియో వచ్చేసి నా వెడ్డింగ్ ఈవెంట్స్ లైక్ ఎంగేజ్‌మెంట్, రిసెప్షన్, ప్రీ వెడ్డింగ్ షూట్ వీటికి నేను ఏం అవుట్‌ఫిట్స్ ఏసుకున్నాను, ఎక్కడి నుంచి పర్చేస్ చేశాను, ఎలా ప్లాన్ చేశాను అనేది అన్నీ క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఎండ్ వరకు చూడండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, లెట్ మీ స్టార్ట్ విత్ మై ప్రీ వెడ్డింగ్ షూట్ అవుట్‌ఫిట్స్ అనమాట. నేను ప్రీ వెడ్డింగ్ షూట్ 2 డేస్ చేశాము. ఒకటి ఇండోర్స్‌లో గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో చేశాను. అండ్ మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు, అవుట్‌పుట్ చాలా బాగొచ్చింది. అండ్ ఇంకొకటి శంషాబాద్‌లో ఒక టెంపుల్‌లో చేశాము. అండ్ ఒక క్వారీలో చేశాము విచ్ వాస్ వెరీ అన్‌ప్లాన్డ్ అనమాట. సో, నేను ఆ లొకేషన్స్ బట్టి నా అవుట్‌ఫిట్స్‌ని ప్లాన్ చేసుకున్నాను. ఒక థీమ్ అనుకోని అలానే మా వీడియో షూట్ అనేది మేము ప్లాన్ చేసుకున్నాము. సో, దానికి కొన్ని అవుట్‌ఫిట్స్ నేను స్టిచ్ చేపిచ్చాను. సో, ద ఫస్ట్ అవుట్‌ఫిట్ ఈస్ దిస్. దిస్ ఈస్ అ క్యూట్ రెడ్ కలర్ ఫ్రాక్. నీ లెంత్ నీ లెంత్ వరకు ఉంటుంది ఈ ఫ్రాక్. జస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను. నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని లోపల ఇలా రెడ్ కలర్ సాటిన్ క్లాత్ వేపిచ్చాను. అండ్ ఇక్కడ డీటెయిలింగ్ చూస్తే నెక్ డీటెయిలింగ్ మీరు చూస్తే ఇలా వచ్చింది. ఐ డోంట్ నో వాట్ డు యూ కాల్ దిస్. బట్ ఇలాంటి ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేపిచ్చాను. స్లీవ్‌లెస్, బ్యాక్ జిప్ అండ్ టై చేసుకోవడానికి ఇలా ఉంది. సో దట్ కొంచెం ఫిట్టింగ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఈ డ్రెస్ స్టిచ్ చేపించుకోవడానికి నా ఇన్స్పిరేషన్ వచ్చేసి 'బిగ్ బాస్' ఏ సీజనో నాకు తెలీదు. 'హారిక' ఉంది గదా! ఆ కంటెస్టెంట్ ఒక ఎపిసోడ్‌లో సేమ్ ఇలాంటిదే పౌడర్ బ్లూ కలర్ ఫ్రాక్ కొంచెం యాంకిల్ లెంత్ వరకు ఉన్నది ఏసుకొనుంటారు. సో, అది జూసి నేను ఈ అవుట్‌ఫిట్ స్టిచ్ చేపిచ్చాను. నేను నా పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తా చూడండి. ఇట్ వాస్ సో ప్రిటీ. ఈ అవుట్‌ఫిట్ చాలా చాలా క్యూట్‌గా ఉంటది. కానీ నేను తర్వాత ఎక్కడికేసుకోవాలో నాకు తెలీదు. ఫోటోషూట్‌కైతే స్టిచ్ చేపిచ్చాను. బట్ ఐ డోంట్ రిగ్రెట్. ఫోటోస్ అయితే చాలా క్యూట్‌గా వచ్చినాయి. సో, దిస్ ఈస్ మై ఫస్ట్ అవుట్‌ఫిట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ప్రిటీ లెహెంగా. దిస్ ఈస్ ద లెహెంగా. ఇది గూడా నెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలాంటి డీటెయిలింగ్ అయితుంది. హోప్ యూ కెన్ సీ దిస్. కొంచెం ఏమంటారు నైట్ పార్టీస్‌కి, సంగీత్స్‌కి అలాంటి ఈవెంట్స్, కాక్టైల్ పార్టీస్‌కి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్. చాలా కంఫర్టబుల్‌గా గూడా ఉంటది. అంటే డాన్స్ చేయడానికి ఎలా అయినా గూడా వరీ అవ్వాల్సిందైతే ఏం లేదు. సో, లెహెంగా అంతా ఇలా వస్తుంది. అండ్ కింద సేమ్ కలర్ తోటి ప్లెయిన్ నెట్ ఇట్లా రఫుల్స్ లాగా, నాట్ ఎగ్జాక్ట్‌లీ రఫుల్స్ బట్ ఇలా వస్తుంది కింద లెహెంగాకి. అండ్ క్యాన్ అటాచ్ చేసుంది దీనికి. కొంచెం గేరా గూడా మంచిగొస్తుందనమాట. సో, ఇది నా ప్రీ వెడ్డింగ్ షూట్‌కే వేసుకున్నాను నేను. అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ వెల్వెట్ బ్లౌజ్. నెక్‌కి ఇలాంటి ప్యాటర్న్ ఉంది. బ్యాక్ ఇలా వచ్చింది. ఐ మీన్ ఇక్కడ ఓపెనింగ్ ఉందనమాట. సో, నెక్ ప్యాటర్న్ అయితే ఇది వెల్వెట్. సో, ఇదొచ్చేసి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో 'బ్లష్ బై మౌనిక' అనే ఒక పేజ్‌లో తీసుకున్నాను. అసలు ఫిట్టింగ్ ఎంత బావుందంటే, ఇప్పుడు మనం బొటిక్‌కెళ్ళి టైలర్స్ దగ్గర మన ఫిట్టింగ్స్ అన్ని మెజర్‌మెంట్స్ ఇచ్చి స్టిచ్ చేస్తే ఎంత ఐ మీన్ స్టిచ్ చేసి అక్కడ వాళ్ళు మన మెజర్‌మెంట్స్ అన్నీ తీసుకొని, మనల్ని డైరెక్ట్‌గా చూసి గూడా ఇంత పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేస్తారో లేదో, ఇక్కడ నేను నా మెజర్‌మెంట్స్ కూడా ఇయలేదు. జస్ట్ నా హైట్ ఒకటి మెన్షన్ చేశా. అండ్ మీడియం, స్మాల్, లార్జ్ అని ఉంటది గదా! సో, నేను మీడియం అని చెప్పి చూజ్ చేసుకున్నా. పర్ఫెక్ట్‌గా ఫిట్ అయింది. అసలు ఏదో నన్ను చూసి నా కోసమే డిజైన్ చేసినంత బాగుండే ఈ ఫిట్టింగ్ అన్నమాట. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ లూజ్ లేదు, టైట్ లేదు. ఇట్ వాస్ సిట్టింగ్ సో గుడ్ ఆన్ మీ.
సో ఐ హైలీ రికమెండ్ దట్ పేజ్. మంచి అవుట్‌ఫిట్స్, ట్రెండీ అవుట్‌ఫిట్స్ అవైలబుల్ ఉంటాయి అక్కడ. యూ కెన్ గో చెక్ ఇట్ ఔట్. గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్. సో మీకేమన్నా నచ్చితే ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఆర్డర్ దిస్, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. అండ్ ఇది గూడా నా ప్రీ వెడ్డింగ్ షూట్‌కే వేసుకున్నాను ఈ అవుట్‌ఫిట్ గూడా. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి నా ఫోటోషూట్ డే 2కి వేసుకున్న అవుట్‌ఫిట్ అనమాట. ఇది టెంపుల్‌లో జరిగింది. సో నాకు కొంచెం ట్రెడిషనల్ లుక్ కావాలని చెప్పి నేను ఈ అవుట్‌ఫిట్ ఆప్ట్ చేసుకున్నాను. ఇది జస్ట్ ప్లెయిన్ లెహెంగా. ఇట్లా లోటస్ పింక్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేపిచ్చాను. లోపల సాటిన్ క్లాత్. నథింగ్ మచ్ టు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ దిస్ లెహెంగా. ఇది ప్లెయిన్. అండ్ ఇలాంటి ప్లెయిన్ లెహెంగాస్ ఆర్ కుర్తీస్ ఇలాంటివి తీసుకుంటే మనం ఎలా అంటే అలా స్టైల్ చేయొచ్చు. సో దీనికి బ్లౌజెస్, దుపట్టాస్ ఇలాంటివి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నప్పుడల్లా ఒక కొత్త అవుట్‌ఫిట్ ఏసుకున్న ఫీల్ ఒస్తుంది. సో అందుకే నాకు ప్లెయిన్ సాలిడ్ అవుట్‌ఫిట్స్ అంటే చాలా ఇష్టము. దాంట్లో వి కెన్ పుట్ ఇన్ అవర్ క్రియేటివిటీ. ఒకేషన్‌కి తగ్గట్టు దాన్ని స్టైల్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను దీనికి ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ తోటి పేరప్ చేశాను. దీనికి మొత్తం వర్క్ వచ్చింది. హ్యాండ్స్‌కి అండ్ నెక్‌కి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వచ్చింది. హ్యాండ్స్ అండ్ నెక్. సిల్వర్ థ్రెడ్ వర్క్ అండ్ సిల్వర్ బీడ్స్ యూజ్ చేసి చేసిన వర్క్ ఎంబ్రాయిడరీ అన్నమాట ఇది. సో నేను ఈ 2 పేరప్ చేశాను. చాలా బాగుండే. దీనికి బ్లాక్ దుపట్టా విత్ సమ్ సిల్వర్ లేస్ డీటెయిలింగ్ ఇచ్చి సెట్ చేశాను. చాలా బాగుండే. నేను పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. సో నేను ఫోటోషూట్‌కి ఇలా యేసుకొని ఆ తర్వాత జస్ట్ ఒక పర్పుల్ కలర్ క్రాప్ టాప్ తోటి కూడా ఈ లెహెంగాని పేర్ చేశాను. అది నేను దివాళీకేసుకున్నాను. అలా యేసుకున్నా గూడా చాలా బాగుండే. సో దట్ ఈస్ ద మ్యాజిక్. ఇట్లాంటి ప్లెయిన్ అవుట్‌ఫిట్స్ తీసుకున్నప్పుడు మనము ఎలా అయినా దాన్ని స్టైల్ అప్ జేయొచ్చనమాట. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ అవుట్‌ఫిట్. సో ఇవి నా ప్రీ వెడ్డింగ్ షూట్‌కి వేసుకున్న అవుట్‌ఫిట్స్. ఇంకా కొన్ని శారీస్ కూడా యేసుకున్నాను. అది ఆల్రెడీ నేను వీడియో చేసున్నాను. నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అని. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్ ఇన్ మై ఛానల్. అవి గూడా చాలా బాగుండే. అసలు నా ప్రీ వెడ్డింగ్ షూట్‌కి వేసుకున్నయి. నేను పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తా చూడండి. సో శారీ డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే యూ కెన్ గో చెక్ ఔట్ దోస్ వీడియోస్ యాస్ వెల్. సో ఇప్పుడైతే నా వెడ్డింగ్ ఈవెంట్స్ లో వేసుకున్న అవుట్‌ఫిట్స్ అన్నీ చూపిస్తాను. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఇంట్లో జరిగింది. లైక్ పప్పన్నం అంటారు గదా! మన ఇంట్లో క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే ఉండి వచ్చి బట్టలు పెట్టి చేస్తారు ఆ ఈవెంట్. సో ఆ ఈవెంట్‌కి యేసుకున్న అవుట్‌ఫిట్ అన్నమాట ఇది. ఇదొచ్చేసి ఆహ్, పట్టు పట్టు లంగా ఓణి. బ్లూ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది. సో, సో దీనికి బ్లౌజ్ స్టిచ్ చేపిచ్చాము. ఐ మీన్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ చేయించారు. ఇది నేను తీసుకోలేదు అండ్ ఇది నేను వర్క్ చేయించలేదు. ఇది అత్తమ్మ వాళ్ళే తీసుకొస్తారు కాబట్టి, వాళ్ళే తీసుకొని నా మెజర్‌మెంట్స్ అన్నీ తీసుకొని స్టిచ్ చేపిచ్చి, ఇలా వర్క్ చేపిచ్చి తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చే వరకు కూడా ఈ అవుట్‌ఫిట్ ఎలా ఉంటదనేది నాకసలు తెలియనే తెలియలేదు. బట్ ఐ లైక్ దిస్ అవుట్‌ఫిట్. సో ఇలా నెక్‌కి అండ్ బ్యాక్ నెక్‌కి అండ్ అక్కడక్కడ బూటీస్ వచ్చినాయి. ఇలా సింపుల్ వర్క్ అయితే చేపిచ్చారు. అండ్ అంటే ఈ యెల్లో కలర్ క్లాత్ తీసుకొని వర్క్ చేపిచ్చారు. యాక్చువల్లీ దీనికి వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఆ బ్లౌజ్‌లో జస్ట్ ఈ బార్డర్ తీసి అటాచ్ చేపిచ్చి ఇట్లా కొంచెం బుగ్గ చేతులొస్తాయి గదా! అలా పెట్టిచ్చారు. పెట్టిచ్చి వర్క్ చేపిచ్చారనమాట. సో ఇది బ్లౌజ్ వెరీ సింపుల్. అండ్ దీనికి ఇట్లాంటి దుపట్టా తీసుకున్నారు. దీనికి దుపట్టానే హైలైట్ అని చెప్పాలి. ఇది నేను చాలా రీయూజ్ గూడా జేయొచ్చు యాక్చువల్లీ. ఇది పట్టు దుపట్టా వైలెట్ కలర్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. నేను పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తా చూడండి. సో ఇదొచ్చేసి దుపట్టా. దీనికి ఇలా వచ్చింది బార్డర్.
ఇది ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది డీటెయిల్స్ అయితే నా దగ్గర లేవు. ఇది అత్తమ్మ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి. ఐల్ ఇంక్లూడ్ పిక్చర్స్ చూడండి. ఈ అవుట్‌ఫిట్ ఎలా టర్న్ అవుట్ అయింది నేను ఏసుకుంటే అని చెప్పేసి. సో, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ అవుట్‌ఫిట్. సో, నెక్స్ట్ అవుట్‌ఫిట్ వచ్చేసి ఎంగేజ్‌మెంట్‌కి ఏసుకున్న లెహెంగా. సో, ఫస్ట్ ఒక డ్రెస్ మీద వస్తాం. తర్వాత మనకి బట్టలు పెట్టాక ఎళ్లి చేంజ్ చేసుకుంటాం గదా! సో, ఫస్ట్ ఏసుకున్న అవుట్‌ఫిట్ అనమాట ఇది. ఇది లెహెంగా. లెట్ మీ షో యూ. ఇది చాలా గ్రాండ్‌గా ఉంటది. అండ్ వితిన్ బడ్జెట్ అని చెప్పాలి. మంచి పిక్ ఇది. మై గాడ్! దిస్ ఈస్ ద లెహెంగా. చాలా హెవీగుంది. సో, ఇది పైతానీ ప్యాటర్న్ వచ్చింది. విత్ పైతానీ బార్డర్ కింద మీరు చూస్తే. సీ దిస్ ఈస్ ద పైతానీ బార్డర్. దీనికి లోపల చాలా ఉన్నది. ఇదొక లేయర్, ఇదొక లేయర్, క్యాన్ ఇంకా చాలా చాలా పెద్దగా వస్తదనమాట గేరా వచ్చేసి. ఇది నేను పట్టు శారీస్ బై సాయి అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటది. వాళ్ళదే డ్రేప్స్ బై సాయి అనుకుంటా. ఆ పేజ్‌లో తీసుకున్నాను ఈ లెహెంగా. యాక్చువల్లీ ఇది సెమీ స్టిచ్డ్ లెహెంగా. ఒక సైడ్ స్టిచ్ వచ్చేసుంటది. ఇంకొక సైడ్ మాత్రం మనం స్టిచ్ చేపిచ్చుకోవాలనమాట. సో, ఇక్కడ నేనేం ఫేస్ చేశానంటే యాక్చువల్లీ బికాజ్ ఇట్ ఈస్ సెమీ స్టిచ్ చాలా పెద్దగొచ్చింది. అంటే నా పర్సనాలిటీకి చాలా పెద్దగుందనమాట అది. ఒకవేళ అది టైట్ చేయాలంటే ఇలా కలీసొచ్చాయి దీనికి మీరు చూస్తే. ఇట్లా కలీ మోడల్ వచ్చిందనమాట దీనికి. సో, అది టైట్ చేయాలి ఆర్ నాకు ఫిట్ అయ్యేలాగా చేయాలంటే ఆ కలీస్ అన్నీ పోతున్నాయి. సో, ఆ గేరా రాదు అన్నట్టుగా చెప్పారనమాట. కానీ ఏం చేశారో నాకు తెలియలేదు. మొత్తం కట్ చేశారో, ఏం చేశారో నాకు తెలీదు. మొత్తానికి ఫస్ట్ టైలర్‌కి చూపిస్తే ఇట్లా కొంచెం ప్రాబ్లమ్ అయితది. ఆ గేరా పోతదేమో ఇలా కలీస్‌లాగా వచ్చినాయి గదా! ఇప్పుడు నేను 2, 3 తీసేసినా గూడా మీకు చాలా చిన్నగా అయిపోతది అని చెప్పారు. బట్ బానే చేశారు. ఏం చేశారో నాకు తెలీలేదు. నాకు ఫుల్ గేరా వచ్చింది. మంచిగా ఫిట్ అయింది. పర్ఫెక్ట్‌గా ఉండే అనమాట ఇది. సో, ఇది సెమీ స్టిచ్డ్ లెహెంగా. మొత్తం క్యాన్ అంతా వాళ్ళే ఇస్తారు. ఇదొక్కటే ప్రాబ్లమ్ ఉండే. సో, నేనది మీకు ముందే జెప్తున్నా. సో దట్ నాకు తెలీలేదు అది సెమీ స్టిచ్డ్ అని నాకు తెలీదు. నేను జస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటది అని అనుకున్నాను. తీరా వచ్చి చూసాక ఇలాంటి ఒక ప్రాబ్లమ్ ఉందని అర్థమైంది. సో, నేను మీకు ముందే చెప్తున్నాను. బట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్. ఇట్లాంటి మోడల్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఓన్లీ ఫ్యాబ్రిక్. ఇది నేను స్టిచ్ చేపిచ్చుకున్నాను. పైతానీ బ్లౌజ్. అండ్ దీనికి హైలైట్ అంటే దుపట్టా అనే చెప్పాలి యాక్చువల్లీ. దిస్ ఇస్ ద దుపట్టా. చాలా చాలా పెద్దదిగుంది. ఇది ఆ రోజు మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళొచ్చి నాకు డ్రేప్ చేశారు కాబట్టి నేను ఏసుకోగలిగాను గానీ, నా సొంతంగా అయితే నేను అస్సలేసుకోలేను ఇది. అంటే కొంచెం కష్టమే ఇది డ్రేప్ జేయడము. అంత ఈజీ అయితే కాదు. చాలా స్టిఫ్‌గుంది ఇది మెటీరియల్. సో, ఇలా వచ్చింది దుపట్టా. చాలా పొడుగ్గా మంచిగొచ్చింది. ఐయామ్ సో సాటిస్ఫైడ్ విత్ దిస్ అవుట్‌ఫిట్. నా బడ్జెట్‌లో చాలా అసలు చెప్పాలంటే ఈ లుక్‌కి, బడ్జెట్‌కి ఆ బడ్జెట్‌లో రావడం చాలా బెటర్ అనిపిచ్చింది నాకు. సో, ఐల్ గివ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు కూడా కావాలంటే చెక్ ఔట్ థాట్. అండ్ ఇందులో ఈ అవుట్‌ఫిట్‌లో ఎస్పెషల్లీ ఫోటోస్ అయితే చాలా బాగొచ్చినాయి. ఐల్ షో యూ కెన్ సీ దెమ్ ఆన్ ద స్క్రీన్. సో, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ అవుట్‌ఫిట్. నెక్స్ట్ అవుట్‌ఫిట్ వచ్చేసి పెళ్లి కూతురు రోజు యేసుకున్న అవుట్‌ఫిట్. నాకు ఈ పెళ్లి సీరీస్‌లో ఎక్కడో ఒక దగ్గర మా మమ్మీ పెళ్లి చీర కట్టుకోవాలని నాకు చాలా ఉండే అన్నమాట. సో, ఫైనల్లీ ఐ వోర్ ఇట్ ఆన్ మై పెళ్లి కూతురు. ఫస్ట్ నేను ఈ శారీలో రెడీ అయ్యొచ్చాను. ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళు బట్టలు పెట్టాక నేనెళ్ళి మళ్ళీ నా పెళ్లి కూతురు శారీ యేసుకొనొచ్చానన్నమాట. సో, ఫస్ట్ అయితే నేను మా మమ్మీ పెళ్లి చీర కట్టుకున్నాను. ఐ కెనాట్ ఈవెన్ టెల్ యూ ఎంత ప్రిటీ ఉండేనో ఈ శారీ. ఇది మా మమ్మీ తన పెళ్లి రోజు
తన పెళ్ళికి వేసుకున్న శారీ అన్నమాట. ఎక్కడ తగ్గేలాగా లేదు ఇప్పుడున్న శారీస్‌కి అప్పటికి. ఐ విల్ ఇంక్లూడ్ ద పిక్స్ చూడండి. ఎంత బాగున్నదో అసలు అంత పాతదానిలాగా అనిపియని గూడా అనిపియట్లేదు. సో, దిస్ ఈజ్ మై మామ్స్ వెడ్డింగ్ శారీ. ఇది నా పెళ్లి కూతురు ఈవెంట్ ఫస్ట్ ఏసుకున్నాననమాట. దీనికి నేను సేమ్ కలర్ బ్లౌజ్ చిన్న బుటీస్ వచ్చి ఉండే సెల్ఫ్ బుటీస్ వచ్చి ఆ బ్లౌజ్ తోటి పేరప్ చేశాను. ఇట్ వాస్ సో 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 బ్యూటిఫుల్ అండ్ ఐ వాస్ సో హ్యాపీ. మా మమ్మీ చీర కట్టుకునే ఛాన్స్ దొరికింది అని చెప్పేసి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై వెడ్డింగ్ అవుట్ఫిట్స్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ అవుట్ఫిట్ అండ్ సో స్పెషల్ అవుట్ఫిట్ ఫర్ మీ. సో మీదే ఇలా కూడా ప్లాన్ ఐ మీన్ మీకు కూడా ఇలాంటి మమ్మీ చీరలు కట్టుకోవాలి అని కోరికలు ఏమన్నా ఉంటే ఇలాంటి ఏదన్నా ఒక ఈవెంట్లో యూ కెన్ యాడ్ దిస్ వన్ యాజ్ వెల్. ప్రతిదీ కొత్తది కొనకుండా ఎక్కడైనా పాసిబుల్ అయితే మమ్మీ చీరలు అవైలబుల్ ఉంటే వాటిని ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో ఐ డిడ్ దట్ అండ్ ఐ గట్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫర్ దిస్ శారీ యాజ్ వెల్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి నా రిసెప్షన్ అవుట్ఫిట్. సో దిస్ ఇస్ ద అవుట్ఫిట్. బాబోయ్ ఇంత హెవీగా ఉందేంటి, చాలా చాలా హెవీగా ఉంది. ఇది ఇప్పుడు ఓపెన్ చేయడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది నాకు. సో నా రిసెప్షన్ అవుట్ఫిట్ వచ్చేసి నేను నీరూస్లో తీసుకున్నాను. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నా. అక్కడ బాగుంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రిసెప్షన్కి దొరుకుతుందని అనుకోలేదు. చాలా బొటిక్స్లో డిజైనర్ స్టోర్స్లో తిరిగాము ఆ రోజు. సరే ఒక్కసారి నీరూస్లో చూద్దాము అనుకున్నాం. లాస్ట్ ఇంకింటికి వెళ్ళిపోయే ముందు వి సా దిస్, బాగా అనిపించింది. సో ఇంకా లేట్ చేయకుండా కొనేసుకున్నాను అనమాట ఆ రోజు. లెట్ మీ షో ఇట్ టు యూ. ఓ మై గాడ్, పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది దీంతో. నాకు ఇప్పుడు నిజంగా అర్థం కావట్లేదు నేను ఆ రిసెప్షన్ రోజు దీన్ని ఎలా క్యారీ చేశాను, ఎలా డాన్స్ చేశాను, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని మోయడం కూడా నాకు రావట్లేదు బేసిక్గా. నా అంత వెయిట్ ఉన్నట్టుంది ఇది. నాకు ఇప్పుడు నిజంగా అర్థం కావట్లేదు. నేను షాక్ అవుతున్నా. అసలు నేను ఎట్లా వేసుకున్నా ఇది అన్ని గంటలు, నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇది అప్పుడప్పుడు బయట తీసి పెట్టాలనుకుంటా, మొత్తం దాని లోపలనే పెట్టేసాం ఇన్ని రోజుల నుంచి గాలి కూడా తాకకుండా. ఓ గాడ్. ఓకే, ఎనీవే దిస్ ఈజ్ మై రిసెప్షన్ లెహంగా. ఇది కొంచెం కష్టమే మీకు చూపించడాను. ఓ గాడ్, దిస్ వన్. అమ్మ నా చేయి బరువైతుంది. సో సో మొత్తం రియల్ మిర్రర్ వర్క్ వచ్చింది దీని మీద. చాలా హెవీగా ఉంది. ఇట్లా లైట్ కలర్ పౌడర్ బ్లూ కలర్ లెహెంగా అన్నమాట. కింద మాత్రం ఇలా డార్క్ బ్లూ వచ్చింది. హోప్ యూ కెన్ సీ దాట్. ఆ జోష్లో మనకు అర్థం కాదనుకుంటా కదా, పెళ్లి జోష్లో అసలు ఎంత బరువు మోస్తున్నామని. ఇప్పుడు నాకు చెయ్యి నొప్పి లేస్తుంది దీన్ని మోస్తుంటే. దేవుడా. సో దిస్ ఈజ్ మై వెడ్డింగ్ రిసెప్షన్ అవుట్ఫిట్. నేను పిక్స్ ఇంక్లూడ్ చేయడం బెటర్ అనుకుంటా దీన్ని లేపి సాహసాలు చేయడం కంటే. సో దానికి వచ్చిన దుపట్టా వచ్చేసి ఇది. చాలా పెద్ద దుపట్టా ఇది కూడా. ఇలా వచ్చింది బార్డర్స్కి సేమ్ అలా మిర్రర్ వర్క్ వచ్చి అండ్ ఆల్ ఓవర్ ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఓ షిట్, ఐ డోంట్ హ్యావ్ ద బ్లౌజ్ విత్ మీ. సో మీరు నా ముందు వీడియో చూసుంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆర్ సెలబ్రిటీ పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ అవుట్ఫిట్స్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. అందులో ఈ బ్లౌజ్ని వేరే లెహెంగా తోటి మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను అనమాట. సో అది అక్కడ ఉంది. ఎనీవేస్ ఐ విల్ ఇంక్లూడ్ ద క్లిప్స్. ఆ బ్లౌజ్ క్లిప్స్ నేను మళ్ళీ సపరేట్గా వీడియో తీసి ఐ విల్ ఇంక్లూడ్ దెమ్. ఐ విల్ ఇంక్లూడ్ దట్ బ్లౌజ్ యాజ్ వెల్. అది కూడా పౌడర్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది విత్ ద సేమ్ డిజైన్, ఆల్మోస్ట్ విత్ ద సేమ్ వైబ్. సో
ఇదొచ్చేసి నేను నీరూస్‌లో తీసుకున్నాను మాదాపూర్‌లో. అండ్ ఐ యామ్ సో సాటిస్ఫైడ్ విత్ దిస్ అవుట్‌ఫిట్. చాలా డిజైనర్ స్టోర్స్‌లో చూసాము. బట్ వి ఎండెడ్ అప్ గెట్టింగ్ ఇట్ ఇన్ నీరూస్ అండ్ ఐ డోంట్ రిగ్రెట్ ఎట్ ఆల్. చాలా బాగుండే. ఆ డెకరేషన్‌కి అన్నిటికి సెట్ అయింది. బట్ ఇప్పుడే ఆలోచిస్తున్నా ఇంత హెవీది నేనసలు ఎలా యేసుకున్నాను ఆ రోజు. యేసుకోవడమే గాదు మంచిగా డాన్స్ ఏసాను, తిరిగిన, అన్నీ చేషినా. ఎట్లా పాసిబుల్ అయిందో నాకర్థం గాట్లే. ఇప్పుడైతే నాకు చెయ్యి నొప్పిలేస్తుంది అది లేపినందుకు. అంత హెవీగుందది. సో దీస్ ఆర్ మై వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ అండ్ హోప్ యూ లైక్డ్ ఇట్ అండ్ ఐ థింక్ మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను. నా వెడ్డింగ్ శారీస్ కలెక్షన్ గూడా నేను చేశాను. ఆ వీడియో ఐ విల్ లింక్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. గో చెక్ ఇట్ ఔట్. అది గూడా మీకు బాగా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. అండ్ ఆల్సో లెట్ మీ నో వాట్ వీడియోస్ డూ యూ లైక్ టు వాచ్ ఆన్ మై ఛానల్ సో that I will try to make those videos and it might be helpful for you. And also please like, share and subscribe to my channel. Bye. Meet you all in another video.